నా పేరు ఒల్లి పాంజనీలు, ఒంగోలు టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. పోతే మమ్మల్ని ఇసుక యార్డోలు వాళ్ళు ఇసుక బయట మీరు ఎక్కడ అమ్మద్దు, మా ఇసుక యార్డుకే మీరు తోలాలి, మేము చెప్పిన రేటుకే మాకు వెయ్యాలి, మీరు బయట ఎక్కడ వేసినా మేము ఒప్పుకోమని చెప్పి మమ్మల్ని 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ మాకు ఒక 4-5 తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి అక్కడ బొల్లు ఆపేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా సిఐ గాడికి పోయినా కూడా, ఎస్ఐ గారి కాడికి పోయినా, ఎస్పీ గాడికి పోయినా కూడా మా లెటర్లు తీసుకోవట్లేదు. మేము తిరిగి లాస్ట్కి బండ్లు ఏదో మా తిప్పలు మేము బడి తీసుకొచ్చుకున్నాం బొల్లు వాళ్ళ కాడి నుంచి. తర్వాత మళ్ళీ బళ్ళు తెచ్చుకున్నా కూడా ఇట్లా రోడ్డు మీదకి ఎస్ఐని, పోలీసు వాళ్ళని, మన ట్రాఫిక్ వాళ్ళని అందరూ పంపించి ఆపేసి మీరు అక్కడ వేయడానికి లేదు, ఇక్కడ వేయడానికి లేదు, బళ్ళు ఆపేసేయండి అని చెప్పి రాత్రి 5 బళ్ళు ఆపేశారు. ఆపేసి ఎందుకు ఆపేశారంటే అదేదో మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి యాడ్ అవుతాను అంటున్నారు. యాడ్ అవులతో మాట్లాడేదండి మేము బిల్లుతో తెచ్చాం కదా ఇసుక, టన్ను 600 కాడికి మేము వేస్తున్నాం కదా, మేము మా బిల్లు ఉంది కదా, మేము ఎందుకు వేయకూడదు అంటే అట్లా వేయడానికి లేదు, మీరు టౌన్లో ఎక్కడ వేయడానికి లేదు, యాడ్ అవులతో మాట్లాడుకోకండి మీరు అని చెప్పి మమ్మల్ని బళ్ళు రాత్రి ఆపేపించారండి. ఆపేపించి మేము గట్టిగా అడిగితే మా కాడ ఇవన్నీ ఏమొద్దు, మీరు ఏదైనా మాట్లాడుకుని వచ్చి మీ బళ్ళు తీసుకోకపోయినా బండ్లు ఆపేశారు. దానికి వచ్చేసి మేము కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే మా బళ్ళు మాకు ఇప్పించి మా సమస్యలో ఆ కలెక్టర్ గారే చేయాలండి. అందువల్ల మేము కలెక్టర్ గారికి వచ్చాము. అదండి.